కాన్స్టిపేషన్ అనేది చాలామంది పెద్ద ప్రేగుల సమస్య అనుకుంటారు. సొల్యూషన్ కూడా పెద్ద ప్రేగులకే ఇస్తుంది. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మెడిసిన్లో మనం తీసుకునే మెడికేషన్ ఏం చేస్తుంది అంటే కాన్స్టిపేషన్ పోవడానికి బాడీలో ఉన్న వాటర్ని తీసుకెళ్ళి పెద్ద ప్రేగుల్లోకి పంపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, స్టూల్స్ ఈజీగా వస్తాయి. సో కాన్స్టిపేషన్ పోతుంది. అది ఇంగ్లీష్ మెడిసిన్ యొక్క సొల్యూషన్. ఆయుర్వేదిక్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాంటిదే సొల్యూషన్. అది కూడా ఏంటంటే ఇలాగే వాటర్ వెళ్ళి ఇలా చేసి చేస్తుంది. బేసిక్గా ఈ విషయంలో ఆయుర్వేదకి ఇంగ్లీష్ మెడిసిన్కి పెద్ద అలోపతికి పెద్ద తేడా లేదు యాక్చువల్లీ. కొంతమంది ఈ న్యాచురోపతిలో ప్రాక్టీస్ చేసేది ఏంటంటే వాటర్ తాగి ఆ విధంగా కాన్స్టిపేషన్ తగ్గించుకోవడం. అది కూడా సేమ్ ఇదే ఫార్ములా సేమే, పెద్ద ప్రేగులకు వాటర్ పంపించడం. బట్ ఈ విషయంలో అల్లోపతి ఆయుర్వేద పర్వాలేదు, కానీ న్యాచురోపతిలో ఏదైతే హెవీగా వాటర్ తాగుతారో అది చాలా చాలా డేంజర్ అండి. అంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం అనేది హాట్ వాటర్ తాగడం డేంజర్ కాదు. ఇప్పుడు ఎంత అమౌంట్ తాగుతున్నాం అనేది డేంజర్. ఓకే, ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేదా, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగేదా, అది కూడా నాట్ అన్ ఇష్యూ. కానీ కొంతమంది లీటర్న్నర 2 లీటర్లు అలా తాగుతుంటారు. దట్స్ వెరీ 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 డేంజరస్ అండి.